హాయ్ అండి, వెల్కమ్ టు కర్ణిక బ్లాగ్స్. ఏం చేస్తున్నారు పిల్లలకి స్నాక్స్? ఇడ్లీ పిండి, దోశ పిండి బయట కొంటున్నారు కదా, ఆ పిండిలో పల్లులు ఇలా పడుతున్నాయి అనుకోండి, ఇలా తీసి అలా వేస్తున్నారు బయట. బొద్దింకలు అయితే ఫారెన్లో చూడండి బాగా ఐస్, అది మంచు కాలంలో ఫ్రీజ్ కట్టేది. ఒక చెరువులు ఫ్రీజ్ అయిపోయినప్పుడు దాని మీద స్కేటింగ్ చేస్తూ ఉంటారు. అలాగా ఈ పిండి మీద ఐస్ స్కేటింగ్ చేస్తూ ఉంటాయి. వెళ్ళిపోతాయి, అనగానే కొట్టేస్తారు, వెళ్ళిపోతాయి. అలాగా బల్లులు బొద్దింకులు అన్నీ పాగుతాయి, నీట్గా ఉంటాయి. మనం ఇంత నీట్గా ఉన్న ఇంట్లోనే ఎక్కడ చూసినా ఏదో ఒక బొద్దింక కనపడుతుంది. అలాంటిది అలా పిండ్లు అలా ఇష్టం వచ్చినట్టు అవి తెల్లారి పాకేస్తూ ఉంటాయి, కడగరు, పెట్టరు, అందులో వేసి రుబ్బేస్తారు. వాళ్ళు చేయలేక ఇవన్నీ అలా చేసేస్తారు కదా. అలాంటి తిండిలోకి వచ్చేసాం మనం. ఇప్పుడండి మిక్సీలు, గ్రైండర్లు ఎవరింట్లో ఉండట్లేదండి, అందరింట్లో ఉంటున్నాయి. కానీ ఎందుకో మరి చేసుకోవట్లేదు. వీళ్ళు వాళ్ళని అనకూడదు, ఏమో. నేను ఎక్కడ చూసినా దోసపిండి, ఇడ్లీ పిండి, గారెపిండి అన్నీ అమ్మబడును, రుబ్బబడును అనే ఉంటున్నాయి. అవే కొనేసుకుంటున్నాను. నేను చాలామందిని చూశాను. మనం కేకులు కొనుక్కుంటాం కదా, కేకులు ఇంతంత క్రీమ్ పూసేసి హ్యాపీ బర్త్డేలు చేసేసుకుని కేక్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. దానికన్నా ఇదిగో ఈ మినప కేక్ బెస్ట్ అనుకుంటున్నాను నేను. చక్కగా ఇంత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాట్లాడితే అమ్మమ్మ అంటామని అనకండి, అమ్మమ్మ గుర్తొస్తుంది. ఎలా కాల్చేవారంటేనండి, మినప పిండి రుబ్బేసి, అప్పుడు రుబ్బి రవ్వ తక్కువ ఇంట్లోనే బియ్యాన్నే కడిగి కలిపి చక్కగా అది నిప్పుల మీద, ఎక్కువ పొయ్యి మీద వంట కాబట్టి నిప్పులు ఉండేవి. నిప్పుల మీద మూకుడు పెట్టేసి ఇంత నూనె వేసి దిబ్బరొట్లాగా ఇంత పిండి మూకుడికి కొంచెం పైకి వచ్చేంత ఇంత ఎల్తుగా పిండి పోసేసి మధ్యలో ఇంత చిన్న గ్లాసు, దాంట్లో గ్లాస్లో వాటర్ పోసి మధ్యలో ఇలా పెట్టేసేవారండి. ఈ దిబ్బ రొట్టికి మధ్యలో ఇలా పెట్టేసేవారు. ఈ మధ్యలో ఉడకడానికి అనమాట. ఈ వాటర్ ప్లస్తో అది ఉడికి ఒక పెద్ద సైజు గారెలాగా ఉంటుంది అనమాట. తీస్తే హోల్ అలా ఉంటుంది. పెట్టేసి చక్కగా నిప్పుల మీద కాల్చేవారు. మళ్ళీ అది తిరగేయడానికి ఉండదు, అలా అడుగున చక్కగా కాలేదనమాట. కాలిన తర్వాత దాన్ని కత్తిపెట్టుతో కోసేవారండి ముక్కలు. దాంట్లో పచ్చనిపప్పు కానీ పెసరపప్పు కూడా వేసి బాగా మగ్గి కాలేదన్నమాట. ఇంకా పైన కూడా కాలాలి అనుకుంటే ఆ అరిటాకు వేసి దాని మీద పైన నిప్పులు వేసేవారు. అలా మగ్గేది. ఆ రోజులే వేరు. కానీ చెప్తున్నా, కోసి ఏదో విస్తరాకులు చింపి దాని మీద పెట్టేసి ఇచ్చేసేవారు. అది అలా. ఇప్పుడు స్నాక్స్ సాసులు ఆ దిక్కుమాల సాసులు ఎవడు కానీ పెట్టాడు కానీ ఆ సాసులు వేసి పెట్టేది. ఆ సాసులు అస్సలు తినకూడదు. దానికన్నా అల్లం పచ్చడి చక్కగా వాటర్ కలుపుకొని ఇలాగా పలచగా స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్గా హాట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది లేదు మాకు అల్లం పచ్చడి వద్దు బాబాయ్ అంటే ఇది కొత్తిమీర టమాటా పచ్చడి ఇదొకటి చేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకోవచ్చు. లేదు బెల్లం పాకు దొరుకుతుంది, ఇప్పుడు అమ్ముతున్నారు. బెల్లం పాకు ఆ దిబ్బ రొట్టెలో ముంచుకొని ఇంతంత ముక్కలు పెట్టుకొని తింటే భలే ఉంటుంది. ఎవరిదన్నా బర్త్డే అయిందనుకోండి, అలా అంతంత దిబ్బ రొట్టెలు నిప్పుల మీద మనం సేవ చేయలేం. కానీ ఇంట్లో ఉన్న ముగ్గురులోనే చక్కగా రొట్టెలాగా కాల్చేసి వచ్చిన పిల్లలకే అవి కట్ చేయించండి. మన సాంప్రదాయం మారిపోవాలి. ఆ కేకుల వల్ల ఏంటి అసలు లాభం? బేకరీ వాడికి లాభం తప్ప మనకి హాని. అలా కేక్ కట్ చేసి మొక్కలు ఇచ్చి ఈ చట్నీలు తినాలి. అలా పెడితే కేక్ కన్నా ఇది బెస్ట్ కదా. వాళ్ళు ఫుడ్ తినలేదు అనుకోండి, మానేనివ్వండి, ఈ దిబ్బ రొట్టెలు అవే తినేవ్వండి, గొడవ లేదు. అలా చేస్తే బాగుండండి. ఎంత మర్చిపోయాను. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి. లైక్ చేసి ఇలాగే మరిన్ని
టాపిక్ మీతో మాట్లాడాలని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మినపట్టు మాత్రం ఎవరి బర్త్డేకైనా మినపట్టే కట్ చేయాలి. మినప కేక్ అన్నమాట. మినప కేక్ అనాలి. కట్ చేసి అలా ఆ 3 రకాల చట్నీలు లేదంటే ఏదో ఒకటి పైన కేకులు క్రీములు ఇంత పంచదారలు వేసేసి క్రీములు తినే కన్నా ఈ అల్లం చట్నీ బెల్లం పాకమే బెస్ట్ కదా. స్వీట్ కావాలనుకుంటే అసలు ఆ టేస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి, అదే కావాలంటారు. అసలు మన తిండి ఎంత మంచి తిండి అండి. ఇదిగో దిబ్బరొట్టు చూడండి. ఆ రొట్లు వేస్తే పెద్ద పని కూడా ఎక్కువ ఉండదండి. ఇడ్లీ రేకులు అలా అయితే మనం ఎక్కువ కడుక్కోవాలి, తోముకోవాలి, ఎంత పని ఉంటుంది. చక్కగా పిండి రుబ్బేసుకుంటాము. మినపట్టే కదా వేసేస్తాం. అవి పాత్రలు కూడా కడగడానికి ఎక్కువ ఉండవు. కొంచెం బ్లాక్గా ఎందుకు ఉందంటే పొట్టుపప్పు ఎక్కువ కొంచెం సగమన్నా ఉంచాలండి. అదే మనకి ఫైబర్ ఫుడ్ అంట, మంచిగా ఉంటుంది. వంట కాదు, అవును ఫైబర్ ఉంటుంది. పొట్టు తొక్కలోనే ఎక్కువ బలం ఉంటుందన్నమాట. అందుకు కొంచెం బ్లాక్గా ఉంది. ఎక్కువ పాత్రలో ఉండవు చక్కగా ఐటమ్. పిల్లలు మీరు కూడా చక్కగా అమ్మ చెప్పినట్టే తినండి, చక్కగా ఉండండి, విసిగించకుండా అమ్మకి హెల్ప్ చేయండి. వీడియోల్లో పెడుతున్నారు పిల్లలు కొట్టేసుకుంటున్నారు. అయ్య బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మంచి మంచి విషయాలు టాపిక్లు